సతీదేవి దేహత్యాగం గురించి తెలుసుకున్న శివుడు ఏం చేశాడు? వీరభద్రుడికి శివుడు ఏమని ఆజ్ఞాపించాడు? ఇప్పుడు తెలుసుకుందాం. భృగువుల చేత తరిమి కొట్టబడిన శివగణాలు కైలాసం చేరారు. జరిగినదంతా జగదీశ్వరునికి మొరపెట్టుకున్నారు. తక్షణమే శివుడు నారదుడిని తలుచుకున్నాడు. అప్పటికప్పుడే నారదుడు శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు జరిగింది జరిగినట్లు ఒళ్ళుకోకుండా చెప్పాడు. సతీదేవి పొందిన అవమానాన్ని, ఆమె దేహత్యాగాన్ని గూర్చి విన్న రుద్రుడు భగ్గున మండిపడి భూమి కంపించేలా తాండవం చేసి ఒక జుట్టును ఊడపీకి క్రోధావేశంతో కైలాస పర్వతంపై విసిరికొట్టాడు. 2 ముక్కలై ఒకదాని నుండి మహాగణేశ్వరుడు అయిన వీరభద్రుడు ఆవిర్భవించాడు. మరొక దాని నుండి మహాకాళి ఆవిర్భవించింది. ఇద్దరూ చేతులు జోడించి శివునికి ప్రణామాలు చేశారు. వీరభద్రుడు వినయంగా శివుని ప్రార్థించి, మహారుద్ర, నా కర్తవ్యం ఏమిటి? ఆజ్ఞాపించండి. అరక్షణంలో సముద్రాలను శోషింపచేయనా? పర్వతాలను పిండి చేయనా? బ్రహ్మాండాన్ని భస్మం చేయనా? వాయు సంచారం నిరోధించనా? మీ అనుగ్రహంతో నేను చేయలేని పని లేదు. అలాంటిది మీరు శాసిస్తే నేను ఎలాంటి దుర్ఘటమైన కార్యాన్ని అయినా చేయగలను. స్వామి, అంతా మీ అనుగ్రహం అని వీరభద్రుడు పలుకగానే శివుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. వీరభద్ర, నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు. మహాగర్వి మూర్ఖుడు అయిన దక్షుడు యాగం చేస్తున్నాడు. యాగాన్ని, యజ్ఞ పరికరాలని భస్మం చేయు. అంతేకాదు, దేవ, గంధర్వ, యక్షులను అక్కడున్న వారిని భస్మం చేయు. అక్కడ విష్ణువు, బ్రహ్మ, యముడు కూడా ఉన్నారు. వారిని పడగొట్టు. దదీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరినీ భస్మం చేయు. ఎవరిని వదలకు అని మహేశ్వరుడు వీరభద్రుడిని ఆజ్ఞాపించాడు.